ఖమ్మం జిల్లాలో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నగరంలోని 16వ డివిజన్ దంసలాపురంలో వరద బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. మున్నేరు వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. వరదలు సంభవించిన సమయంలో ప్రధాని సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వరదలపై ఆరా తీశారని తెలిపారు. మున్నేరు వరద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్నారు. ఈ పర్యటనలో ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మంలో ఇటీవల వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి వరద బాధిత ప్రాంతాలను, నష్టపోయినటువంటి వరద బాధిత ప్రాంతాల ప్రజలను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంతకు ముందే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు, మా యొక్క శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు పర్యటించడం జరిగింది. నిన్న అమిత్ షా గారితో మాట్లాడిన తర్వాత మరి ఇంకా వరదలు వచ్చే ప్రమాదం ఉందని అనేక రకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరొకసారి రావాలనే దృక్పథంతో ఈరోజు రావడం జరిగింది. ఈరోజు పార్టీ తరఫున అనేక ప్రాంతాల్లో ఈ బస్సు కోసం ఇక్కడ పెట్టాము. అనేక ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వరద బాధితులకు తాత్కాలికంగా గ్రాసరీస్ ఇచ్చేటువంటి, నిత్యావసర వస్తువులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇది ఇప్పుడే ప్రారంభించాము. ఇది రానున్నటువంటి రోజుల్లో కొనసాగుతుంది. ఇంతకు ముందు కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అనేక సంస్థలు, సామాజిక సంస్థలు కానీ వాళ్ళు కూడా అనేక రకాలుగా సాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వరద బాధిత ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళను పూర్తి స్థాయిలో అందరం ఆదుకోవాలి. సామాజిక సంస్థలు కానీ